అందరికీ నమస్కారం. మరొక్కసారి ప్రాంజల్ డిజైనర్ మిల్లుకి వచ్చేసాం. మన మిల్లులో ఎలా తయారవుతుంది, ఏంటి ప్రాసెస్, ఏంటి కథ, ఒక చీర తయారయ్యడానికి లక్షాది మంది పనిచేస్తారు. ఇక్కడ పొగలు ఎలా వస్తాయి, స్మెల్ ఎలా ఉంటుంది, కలరింగ్ ఎలా ఉంటుంది, ప్రింట్ ఎలా అవుతుంది, ఫినిష్ ఎలా అవుతుంది, ప్రాసెస్ ఎలా అవుతుంది, హీటింగ్ ఎలా అవుతుంది, వాషింగ్ ఎలా అవుతుంది, ప్రతిదీ A to Z మీకు ఈరోజు ప్రాంజల్ మిల్లులో అన్ని చూపిస్తాను. సో ఇక్కడ ఇది ఎంట్రీ అనమాట. ఫస్ట్ ఎంట్రీ కొడతానే ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ తాన్లు చూసినారా, ఒక తాత ఈ తాన్లన్నీ లిఫ్ట్లోకి వేసి ఆ లిఫ్ట్ చూడండి పైన నుంచి కిందికి వస్తుంది. ఇలా లిఫ్ట్ నుంచి కిందికి వస్తుంది. ఈ లంపులు మూటలు మూటలు సరుకు అంతా పైకి పోతుంది. సో దీని ప్రాసెస్ చాలా పెద్దది. ఈ ప్రాసెస్ చూడడానికి లాస్ట్ వరకు నా వీడియో చూడండి. కంప్లీట్ ప్రాంజల్ డిజైనర్ మిల్లు ఎలా ఉంటుంది, ఎలా ప్రాసెస్, ఎలా ప్రింటింగ్, సో మీ వరకు రావడం స్టాక్ ఎలా, ప్రపంచవ్యాప్తిగా ఈరోజు సూరత్ అంటే ఫేమస్ చీరల కోసం. సో ఈ ఫేమస్ చీరలు ఎలా తయారవుతుంది, ఎంత కష్టం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ కష్టాన్ని మీరు చూడాలి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు సూరత్ అంటే రేటు తక్కువ, సూరత్ అంటే రేటు తక్కువ అని చెప్పి వస్తున్నారు. సో ఇలా తిక్కగా మోసపోకండి. ప్రాంజల్ స్టూడియో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, సౌత్ ఇండియా షాప్, సౌత్ ఇండియా మిల్లు మీకోసం నేను అండ్ మా టీం అందరూ పనిచేస్తున్నాం. సో ఇలానే మీరు పని చేసుకోవాలా, రావాలనుకుంటే మన టీం నుంచి ఖచ్చితంగా మీరు ఎవరైనా షాప్ పెట్టాలి, లేదు నేను మంచి బిగ్గెస్ట్ మాల్ పెట్టాలి, ఏమని పెట్టాలనుకుంటే ప్రాంజల్ డిజైనర్ స్టూడియో మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. సో రండి, చూడండి, ఇలా వస్తూనే ఉంటుంది. ప్రాసెస్ నడుస్తుంది 365 days, డే అండ్ నైట్. ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్లీ స్టార్ట్లోనే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం నేను మీకు ప్రాంజల్ మిల్లు ప్రపంచమంతా చూపిస్తుంది. బట్ నేను ఎప్పుడు చూపిలే, అంటే నాకు అది చూపించాలని ఇష్టం లేదు. బట్ కస్టమర్ డిమాండ్ చాలామంది బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి మీ మిల్లు చూపించండి సార్, మీ మిల్లు చూపించారంటే ఇది మన కథ, మన స్టోరీ. సో చూసేద్దాం మరి. ఫ్రెండ్స్ చూసారు కదా, కింద లిఫ్ట్లో నుంచి ఇంత సరుకు పైన ఇదంతా గ్రే. ఎప్పుడన్నా నేను చెప్తాదా గ్రే అంటే ఇది చూడండి, డల్మోస్ మనం అమ్ముతున్నాం, ఓకేనా. డల్మోస్ అనేది ఇక్కడ సాటిన్ బార్డర్ వచ్చేసి డల్మోస్. ఇది బేసిక్ ఇలానే ఉంటుంది. మిల్లులో ఎలా ఉంటుంది అంటే ఇదంతా నా స్టాకు, ఇది మన ప్రాంజల్ మిల్లు స్టాకు. ఇదంతా గ్రే, ఇదంతా రెగ్యులర్గా కొత్తది తయారు చేసి కొత్త మీకోసం తెస్తా కదా. ఇదే మన ప్రాంజల్ మిల్లులో ఇలా ఉంటుంది. వీళ్ళంతా ఇక్కడ పని చేస్తారు. ఇక్కడ నుంచి లిఫ్ట్ నుంచి సరుకు వస్తేనే ఇక్కడ తెచ్చి పెట్టి, ఇక్కడ నుంచి మిల్లులో కింద మిషన్ ఉన్నాయి, అది కూడా మీకు అంతా చూపించాను. కంటిన్యూగా ప్రింట్ వస్తూ ఉంటుంది పైన నుంచి. ఇక్కడ నుంచి లంపలన్నీ రెడీ అవుతాయి, కింద వరకు వస్తుంది. ఇది పెద్ద ప్రాసెస్ అనమాట. మీ ఇంటికి వచ్చి మీరు కట్టుకుంటున్నారే, అంత ఈజీ అయిన శారీ కాదు ఇది. చాలా కష్టపడి చేసి తయారు చేసే మిల్లులో. సో ఇక్కడ అన్ని ఇలా తాన్లు చూడండి, కొన్ని లక్షల తాన్లు ఇక్కడ స్టాక్ ఉంటుంది. సో సమ్ క్రోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గర ఇక్కడ పెట్టి మనం పని చేస్తున్నాం. ఇక్కడ రండి, మీరు చూస్తూ ఉండండి. చాలా పెద్దది, మీకు మైండ్ కూడా పని చేయదు, అంత పెద్ద మిల్లు ప్రాంజల్ మిల్లు. ఎందుకంటే ఒక ట్రస్టెడ్ కంపెనీగా తయారైన సూరత్లో ఏకైక సౌత్ ఇండియా బ్రాండ్ ఉండేది ప్రాంజల్ డిజైనర్ స్టూడియో. సో అలాంటిది మీరు ఇక్కడ చూడొచ్చు. గుట్టలు ఉన్నాయి అన్నీ. కంప్లీట్లీ ఇదంతా యాన్ అనమాట. ఎక్కడ చూసినా మీకు తెల్లగుడ్డనే కనబడుతుంది, ఎటువంటి ప్రింటింగ్ అనేది ఇప్పుడు కనబడదు. ప్రింటింగ్ అనే ప్రాసెస్ ఎలా అవుతుంది ఏంటనేది నేను మీకు కింద చూపించాను ఎలా ఉందనేది. సో మీరు కంప్లీట్లీ చూడొచ్చు. ఇక్కడ మొత్తం స్టాక్ ఉంది. సో ఇందులో మనకు నజారా జార్జెట్, అనిమల్ జార్జెట్, క్రాకల్ సిల్క్, ఇలా డైలీ వేరు ప్లస్ డోలా మీద, విస్కోస్ మీద, ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్. ఇప్పుడు విస్కోస్ జరీ అంటాం కదా మనము, ఇలా డల్మోస్లో జరీ వస్తుంది. గీతా గోవిందం కాకుండా ఇది సంక్రాంతి పండుగ వస్తామని చెప్పి చీర కట్టుకున్నారు కదా, అది ఇదే ఫ్యాబ్రిక్ చీరనే, ఇదే తానే, ఇదే యాన్, ఇదే ఫ్యాబ్రిక్ ఏదనమాట. సో అలా డిఫరెంట్ కంప్లీట్ ఇక్కడ అంతా చూడండి. దీన్ని ఎలా చేస్తారు ఏంటనేది ప్రాసెస్ ఇక్కడ అంతా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చలాన్లు చెక్ అవుతాయి, చలాన్ రెడీ అవుతుంది, ఎన్ని మీటర్లు తయారైంది, ఎంత దీంట్లో డ్యామేజ్ ఉంది, ఏం కథ అనేది కూడా టోటల్ డీటెయిల్తో ఇక్కడ పని చేస్తారు. ఇక్కడ ఉన్న ఎండలకు, ఈ మిల్లులో వచ్చే స్మెల్కి అసలు మీరు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఎక్కడన్నా పని చేస్తే మనకు, నేను డైరెక్ట్ మీకు నా ప్రాంజల్ డిజైనర్ స్టూడియో కంప్లీట్లీ మీకు ఎక్స్ప్లోర్ స్టోర్ చూశారు. ఈరోజు మిల్లు ఎందుకు తెచ్చానంటే మిల్లులో ఎలా రెడీ అవుతుంది ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తా. కంప్లీట్లీ మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా అవుతుంది. ఇక్కడ మొత్తం ఇది ఎందుకు పెట్టినామంటే దీని మీద గేజ్, నేను ఎన్నోసార్లు చెప్తా, ఇది ఎంత గేజ్ ఉంది ఎంత అనేది ఇక్కడ వెయిట్ చేస్తాం, అంత గేజ్ల క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. సో కంప్లీట్లీ చూడొచ్చు మీరు. ఇదంతా గ్రే ఉంటుంది కంప్లీట్. ఇదంతా ఇక్కడ నుంచి కింద పోతుంది మళ్ళీ మిల్లులో డైరెక్ట్ ప్రాసెస్ రెడీ చేయడానికి. ఇడన్నీ చూస్తున్నారా, ఇక్కడ సూది పెట్టుకొని వాళ్ళు మీటర్లు ఎంచుతున్నారు, ఎన్ని మీటర్ల ఉంది ఏం కథ అని చెప్పి మీటర్లు ఎంచి ఒక దారము దానికి ఒక ట్యాగ్ కడతారు, ఇన్ని మీటర్ల తాను గ్రే తాను ఇది ఉంది అని చెప్పి. తర్వాత ఇది రెడీ అయిన తర్వాత ప్రాసెస్ ఏముంది అది కూడా మీకు చూపిస్తాను, చూడండి స్టెప్ బై స్టెప్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గ్రే మిల్లు నుంచి ఇప్పుడు మిషన్ వరకు ఎలా పోతుంది ఏంటనేది దాని గురించి ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక హోల్ అనేది ఉంది. ఇది ఎట్లా అంటే మనము ఏదైనా చిన్న గార్డెన్స్ పార్క్లో పోతే ఎలా ఉంటుంది, చిన్నపిల్లలకి లోపల కూర్చునే సర్రన్ పైప్ నుంచి కింది పైకి వస్తారు, అలా ఇలా వస్తుంది. అది ఎక్కడ పోతుంది తెలుసా, కింద ఇంకొక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ దగ్గర పోతుంది, అక్కడ డివైడ్ చేస్తారు. ఇది ప్రింటింగ్ పోవాలా, డైడ్కే లేదంటే నజారా జార్జెట్ ప్రింట్ అవుతుందా, దీంట్లో జామ్దాని శారీస్, డోలా శారీస్, ఇలా ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్స్ అన్ని వేరు ఉన్నాయి కదా.
ఇక్కడ నుంచి కింద ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్కి వెళ్తుంది సర్క్ అంతా. అక్కడ మాస్టర్స్ అంతా డివైడ్ చేస్తారు. దాన్ని డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ప్రింటింగ్కి వెళ్తుంది అనమాట. అది ప్రింటింగ్ కూడా ఎలా అవుతుంది ఏననేది ప్రాసెస్ కంప్లీట్లీ మీకు ఈరోజు ఫస్ట్ టైం ఈ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో పెట్టిన తర్వాత ఎంతోమంది సూరత్ నుంచి మీకు అన్ని మిల్లులు చూపించాను, నేను ఎప్పుడు చూపించలేదు. బట్ ఎంతో కస్టమర్ మీ మిల్లు చూడాలా, మీరు ఇంత పెద్ద బ్రాండు, ఇంత పెద్ద క్రియేషను ఇంతవరకు ఎప్పుడు చూపించలేదంటే నాకు ఇష్టం లేదు మనం ఎక్స్ప్లోర్ చేయడం అనేది. బట్ కస్టమర్ డిమాండ్ వల్ల ఈరోజు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు మీకోసం ఇదంతా చూపిస్తున్నాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల చూసేదా రోల్స్ ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్లీ మీకు వాయిస్ రాదు, ఎందుకంటే మిషన్లు అన్ని స్టార్ట్ ఉన్నాయి. ఈ ఏరియా చూస్తున్నారు కదా, ఏరియా ఎలా ఉంది, ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ కాబట్టి అందరికీ ఇక్కడ పిలిచాం. ఇక్కడ చూసినంత బ్లాక్ పొగనే వస్తుంది, మొత్తం పొగలు ఉంటాయి. ఈ పక్క చూడండి, ఇట్లా కింద నుంచి హీటింగ్ మషిన్లు అన్ని రెడీగా ఉన్నాయి, ఇలా పొగలు వస్తున్నాయి కదా పైకి. ఇదంతా మిల్ అండి, ప్రాంజల్ మిల్ అనేది చాలా పెద్దది. బట్ ఇలా ప్రాసెస్ నడుస్తుంది. నేను పైన చూపించాను ఒక రోల్ నుంచి సరుకు వస్తుంది అనేది, అదే ఈ పైప్ లైన్ అనమాట. ఈ పైప్ లైన్ నుంచి స్టాక్ అంతా మనకు ఇలా కిందికి వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇలా కిందికి వచ్చి ఇలా ఇక్కడ సార్టరింగ్ అవుతుంది. అంటే డల్మాస్ ఫ్యాబ్రికా, డోలా ఫ్యాబ్రికా, నజారా జార్జెట్కి సంబంధించిన ఫ్యాబ్రిక్సా, మీకు ఎలా ఫ్యాబ్రిక్స్ అనిమల్ జార్జెట్స్ అన్నీ తయారవుతాయి. ఇక్కడ వీళ్ళు ఈ సరుకు ఇట్లా పైప్ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇవన్నీ వేరుగా సెపరేట్గా పెడతారనమాట. ఇది ఎక్కడ ప్రింటింగ్ అవుతుంది, ఇది ఎన్ని గంటలకు ప్రింటింగ్ అవుతుంది, ఇది ఎన్ని రోజులకు వస్తుంది, ఇలా ఇక్కడ ప్రాసెస్ నడుస్తుంది. దీని తర్వాత ఏమవుతుంది అనేది చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఏమైంది, అక్కడ నుంచి తర్వాత వాషింగ్ అయింది. వాషింగ్ అయిన తర్వాత బండలు చూసినారా ఎంత తెల్లగా అయిపోయిందో, కంప్లీట్ వైట్ ఫినిష్ వచ్చేసింది. ఇది వచ్చేసి మన నజారా జార్జెట్ కదా. ఈ బార్డర్ అనేది అలానే ఉంటుంది. ఈ బార్డర్ ఎట్లంటే కటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇలానే వస్తుంది. ఇలా ఇక్కడ రెడీ అయ్యి ఇదంతా స్టాక్ చూసినారా, నజారా జార్జెట్, మన క్రాకల్ సిల్క్, అనిమల్ జార్జెట్, దాని కిమియా, సిఫోన్, మార్బుల్ ఇవన్నీ ప్రింటింగ్కు సంబంధించిన అక్కడ నుంచి రోల్స్ అన్ని ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాక్ అవుతుంది. ఎప్పుడైతే మనం చెప్తామో ఇలా లాట్ వైజ్ ఇలా ఒక చార్ట్ ఉంటుంది. ఇది నేను అంటున్నా, నజారాలో నాకు ఇన్ని 3000 పీసులు రెడీ చేయండి అంటే ఫటాఫటి లాట్ ఇక్కడ నుంచి ఎత్తుతారు, రెడీ చేస్తారు. ఇదంతా పైన కూడా చూడొచ్చు, స్టాక్ ఉంది పైన చూస్తున్నారా, ఇక్కడ పైన స్టాక్ ఉంది, కింద స్టాక్ ఉంది కంప్లీట్. మీరు ఇక్కడ కూడా రండి, లోపల చూడండి, చూస్తూనే ఉండండి. గుట్టలు కొన్ని కోట్లకు సంబంధించిన ఈ మిల్లు, కొన్ని కోట్లకు సంబంధించిన స్టాక్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ లోతు చూడండి ఎలా ఉందో. ఇది మిల్లు ప్రాసెస్ ఇలా ఉంటుంది, అంత ఈజీ కాదు. అందుకనే నేను ప్రతి వీడియోలో చెప్పేది, మీరు ఎవరైనా రావాలి చూడాలనుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, బిందాస్ మన మిల్లులో చూడొచ్చు, రావచ్చు. డే అండ్ నైట్ 365 డేస్ రాత్రి పగలు పని జరుగుతుంది, దాన్ని మిల్ అంటాము. ఓకేనా, ఇదంతా స్టాక్. దీని తర్వాత ప్రాసెస్ ఏమవుతుంది అది కూడా చూసేద్దాం. లోపల మీకు అంతా స్టాక్ చూపించాను కదా, ఏది ఎక్కడెక్కడ అనేది డిఫరెంట్ ఆర్టికల్తో డిఫరెంట్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మన దగ్గర ఒక ఐటమ్ ఉంది. ఏం ఐటమ్ మనం ఆల్రెడీ అమ్ముతున్నాం, ఓరియో సెల్ఫీ ఫ్యాబ్రిక్ది డైలీ వేర్ది ఈ రోల్స్. ఆ తాన్స్ అన్ని లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా రోల్ లాగా మషిన్లోకి వేసేసి రెడీ చేసేసి 1200 మీటర్ల మినిమం ఒక రోల్ తయారవుతుంది. ఇలా రోల్ టు రోల్ అన్నీ ఏమవుతుందంటే, ఈ బట్టని మనము ప్రింటింగ్ చేయాలంటే రోల్లోకి వేయాలి. ఆడ మషిన్లో ప్రింటింగ్ మషిన్ లేకపోతే ఇలా కంప్లీట్లీ రోల్స్ అక్కడ పోయి అక్కడ ప్రింటింగ్ అవుతుంది. ఇలా ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను ప్రింటింగ్ ప్రాసెస్ ఎలా అవుతుంది, రోల్స్ తీసిపోయి ఎలా ప్రింట్ చేస్తారనేది. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకు నజారా అనిమల్ డైలీ వేర్కి సంబంధించిన 24 రకాలైన మన దగ్గర స్క్రీన్లు. ఈ స్క్రీన్లు చూస్తే మీకు మైండ్ పనిచేయదు, కొన్ని లక్షల డిజైన్ల స్క్రీను. సో నాతో పాటు రండి చూపిస్తా. ఇవన్నీ కింద పైన చూస్తూనే ఉండండి. కంప్లీట్ ప్లేట్లు అన్ని స్క్రీన్సే కంప్లీట్. ఇవన్నీ పెద్ద మిల్లుల్లో స్క్రీన్లు ఇట్లా ఉంటాయి, ఇలా స్క్రీన్ ప్రింట్స్ అవుతాయి. సో మీరు చిన్న బుట్టీస్ చూసారు కదా, ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్ అండి. కంప్లీట్ ఇట్లా స్క్రీన్ ప్రింట్, మనం ఏ ప్రింట్ ఏ స్క్రీన్ పెడితే అవి రెడీ అవుతుంది. నజారా కానీ అనిమల్ కానీ డైలీ వేర్లో ఎటువంటి క్వాలిటీస్ ఎటువంటి, ఇది ఒకరో కాదు 1 2 ఆ పక్క ఈ పక్క కింద పైన కంప్లీట్లీ లాస్ట్ వరకు మీరు వచ్చేసేయండి, చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. ఇది మిల్లులో ప్రాసెస్ ఎలా నడుస్తుంది, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఏంటనేది చూడండి. ఇక్కడ ఇది చూడండి, ఇది టేబుల్, స్క్రీన్ ప్రింట్ టేబుల్. ఇది ఇలా ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఇలా కటింగ్ చేస్తారు. ఇలా ఫ్యాబ్రిక్, దీని మీద ఫ్యాబ్రిక్ ఉంది, ఈ ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసి దీనిపైన ప్రింట్ అవుతుంది. ఇలా ఇదంతా స్క్రీన్ ప్రింట్స్ కంప్లీట్లీ. మీరు ఇక్కడ రండి, స్క్రీన్ ప్రింట్ టేబుల్ కూడా చూపిస్తా. ఇదంతా టేబుల్ చూడండి, ఇలా స్క్రీన్ ప్రింట్ టేబుల్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ రండి, ఇక్కడ చూడండి కలర్స్ అన్నీ. ఈ కలరింగ్ చేస్తాం కదా, ఇలా కలరింగ్స్ ఉంటాయి, ఇలా డబ్బాస్ ఉంటాయి, ఇలా బాటిల్స్. ఇక్కడ స్క్రీన్ ప్రింట్లో అక్కడ మొత్తం ప్రింటింగ్ అవుతుంది. కింద కంప్లీట్ చూడండి, ఇలా డిఫరెంట్ ఆర్టికల్స్ మనం ఇక్కడ స్క్రీన్ ప్రింట్స్. ఇక్కడ చూడండి, అది అనిమల్ జార్జెట్ కాదు, మంది నజారా జార్జెట్లో ఈ కలర్ టేస్ట్, ఈ ఫ్లవర్ మనం అమ్ముతున్నాం, ఆల్రెడీ సేల్ చేస్తున్నాం. అదే ఒక్కసారి డిజైన్ కూడా చూపించేస్తాం, మీకు ఎలా ఉంటుందని ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ రండి, ఒక్కసారి ఇక్కడ రండి, నేను చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ మనం ఆల్రెడీ అనిమల్లో కాకుండా నజారాలో హైయెస్ట్ సేల్ చేసాం కదా. సో ఈ డిజైన్ సేమ్ చూడండి, ఇలా మిల్లులో తయారవుతుంది. ఇది అనిమల్ జార్జెట్లో అండ్ మనకు డల్మాస్ ఫ్యాబ్రిక్లో ఇలా డిజైన్స్ రెడీ అవుతాయి. ఇవి శాంపుల్స్ రెడీ అవుతాయి. ఫస్ట్ దీంట్లో మనం సెలెక్షన్ చేస్తాం.
సెలెక్షన్ చేసిన తర్వాత మరి బల్క్లో ప్రింట్ అవుతాయి. సో ఇవన్నీ ఆల్ కలర్స్ ఇక్కడ చూసినారా, ఇవన్నీ కలర్స్ అనమాట. ఇలా ప్రింటింగ్ అనేది ఇక్కడ తయారవుతుంది సూరత్. ఇది ప్రాంజల్ మిల్లు మీకు ఒకసారి ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కలర్ రూమ్ అనమాట. ఇక్కడంతా కలర్స్ చూడండి ఎలా రెడీ అవుతున్నాయి. ఇలా కలర్స్ అన్ని రెడీ అయ్యి పైకి వెళ్ళింది కదా, పైకి కూడా వెళ్ళింది. ఇవే కలర్స్. మరి ఇక్కడ మీరు చూస్తుంటే తాన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇవన్నీ తాన్లు అనమాట. ఇవి రెడీ అయ్యి మొత్తం ప్రింటింగ్లోకి వెళ్తుంది. ఈ ప్రింటింగ్ ఎలా అవుతుంది ఏంటి అనేది చూపిస్తా. ఈ కింద డ్రమ్ములు చూస్తున్నారు కదా, ఇవి మొత్తం కలర్ డ్రమ్స్. స్టెప్ బై స్టెప్ ప్రింట్ అవుతా వస్తుంది. సో ఇది స్టెప్ బై స్టెప్ ఇలా ప్రింటింగ్ అవుతుంది. చీర ప్రింటింగ్ అయిన తర్వాత ఇదే డిజైన్ కిందకి పక్కకి ఒక్కొక్క స్టెప్ తయారవుతుంది. అంటే ఈరోజు మీరు అడిగే 50 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలు, 145 రూపాయలు చీరలు అడుగుతారే, అది రేకు తక్కువ కాదండి. ఎంత కష్టం ఉండేది. ఈ కష్టాన్ని చూడండి మీరు ఎలా ఉండనేది ఇక్కడ ప్రాసెస్ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ కంప్లీట్ అలా స్క్రీన్ ప్రింట్. ఇది చూడండి ప్రింటింగ్ అవుతా ఉంది. ఇది కంప్లీట్ ప్రింట్ అవుతుంది. ఇలాంటి ప్రింటింగ్ అయిన తర్వాత మనకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ గ్యాప్లో చూడండి వైట్ కలర్ బట్ట మీద ప్రింట్ అవుతుంది కదా. ఈ ప్రింటింగ్ అనేది ఇలా ఇప్పుడు ప్లెయిన్ ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ వచ్చింది చూడండి. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మొత్తం చూడండి కంప్లీట్ ఆల్ ఓవర్ కంటిన్యూ ఈ ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో ప్రింటింగ్ అయ్యే ఇదంతా కంప్లీట్. అందుకనే నేను ఇక్కడ పిలిచాను. ఒకసారి నా ఫేస్ చూడండి ఎలా ఉంది, చెమటలు కారిపోతున్నాయి. ఇక్కడ కంప్లీట్లీ హీటింగ్, మొత్తం పొల్యూషన్, భారీగా కష్టం ఇక్కడ. అందుకనే నేను ఎప్పుడు రాలేదు. మీ అందరి కోసం ఫస్ట్ టైం వచ్చా. ఎందుకంటే నాకు ఎలర్జీ ప్రాబ్లం కాబట్టి నేను ఈ ఎలర్జీ ప్రాబ్లం కోసం ఎప్పుడు రాలేదు. బట్ కస్టమర్ డిమాండ్ కాబట్టి వచ్చాను, కష్టపడి చూపిస్తున్నాను, చేస్తున్నాను. సో మీరు ఇంకా ముందరికి రండి, చూపిస్తాం మొత్తం. ఇవన్నీ కలర్ డ్రమ్స్ కంప్లీట్లీ. సో ఇక్కడ నుంచి ఇదంతా రెడీ అయిన తర్వాత ఫైనలైజ్ ఏమైతే చూపిస్తారు రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇక్కడ ప్రింటింగ్ అయ్యి నేను అక్కడ చూపించాను కదా ప్రింట్ అవ్వడం. ఆ ప్రింట్ అయిన మొత్తం ఇలా వస్తుంది. ఇక్కడ ప్రింటింగ్ అయిన తర్వాత ఈ ప్రింట్ని ఆరబెట్టడానికి ఇది హీటింగ్ మిషన్ ఉంటుంది. సో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ ఆ హీట్తో మొత్తం క్లీన్గా పర్ఫెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తారండి. సో ఈ మిషన్ నుంచి మొత్తం లోపల నుంచి ఇలా మొత్తం ఇలా బయటకు వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. ఆ లోపల నుంచి వచ్చింది కదా ప్రింట్ అయ్యి, ఇది ఆరిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇది మన నజారా జార్జెట్ ప్రింటింగ్ ఇలా వస్తుంది అనమాట. కంప్లీట్లీ నజారా జార్జెట్ లోపల నుంచి ప్రింట్ అయ్యి ఆరింది. కలర్ రూమ్ చూపించే కలర్ రూమ్ తర్వాత ఇలా ప్రింట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఫైనలైజ్ అనమాట. ఇంకా ఇదంతా ఫైనలైజ్ ఎలా ఉంటుంది ఇక్కడ మొత్తం చూడండి మీరు. ఇది బటర్ సిల్క్ రెడీ అవుతుంది. ఇలా మొత్తం ఫైనలైజ్ ఇలా లంపులు రెడీ అవుతాయి. దీని తర్వాత మరి మాస్టర్ చెక్ చేస్తాడు ఏమైనా డ్యామేజ్ ఉందా, డ్యామేజ్ పక్కన పెట్టాలా, కటింగ్ చేయాలా, ఇవన్నీ తాన్స్. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తా. ఇక్కడతో ఇది ప్రింటింగ్ అయిన తర్వాత దీని తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క చీర కలరింగ్ అయ్యి వాషింగ్ అయ్యి అక్కడ నేను చూపించాను నజారా జార్జ్ హార్డ్ ఎలా ఉంటుందో ఈ హార్డ్నెస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వాషింగ్ అవుతుంది. వాషింగ్ అయ్యి ఫినిషింగ్ అయ్యి సాఫ్ట్ ఫినిష్తో తర్వాత మన దగ్గరికి వస్తుంది. ఇదంతా వాషింగ్ ఏరియా అనమాట కంప్లీట్లీ. అక్కడ లాస్ట్ వరకు చూడండి హీటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. దీన్ని కోల్డ్ వాటర్లో ఫస్ట్ కోల్డ్ వాటర్లో వాష్ అవుతుంది. తర్వాత అక్కడ హీటర్స్ ఉన్నాయి చూడండి, అక్కడ పొగలు వస్తున్నాయి. ఆ హీటర్స్లో హీటింగ్ అయిన తర్వాత మళ్ళీ బట్ట రెడీ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది చూడండి. పైకి వెళ్ళి ఎలా అవుతుంది ప్రాసెస్ అంటే ఇక్కడ రండి చూపిస్తా. ఇక్కడ కింద కూడా చూడండి చాలా ఇలా వాటర్ పోవడానికి ఎలా ఏంటనేది కంప్లీట్లీ. అక్కడ నుంచి ఇక్కడ వాషింగ్ ఏరియా నుంచి ఆరడానికి ఇలా వస్తుంది. చూసినారా, ఇది మెత్తగా తేమ ఉంది. ఇంకా ఇది ఆరి పైకి పోతుంది. ఇట్లా పైకి పోయి అక్కడ రోల్ అవుతుంది రెడీ చూస్తాండి. ఇలా రోల్ రెడీ అవుతుంది. అంటే వాషింగ్ డిఫరెంట్. ఒక చీర తయారు చేయడానికి అసలు నేను చెప్తాను కదా లక్షల మంది పని చేస్తారండి. కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ అంత ఈజీ కాదని చెప్పి ఇది ప్రాంజల్ మిల్లు గురించి మీకు ఎక్స్ప్లోర్ చేయడం, వాషింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా అనేది. చూడండి ఫ్రెండ్స్, పైన నుంచి మనం చూసాం కదా ఎలా అయిందో. ఇది మెయిన్ ప్రాసెస్. ఇది ఫైనలీ చీర రెడీ అయిపోయింది. ఇలా కంప్లీట్లీ రోల్ టు రోల్. ఇది పళ్ళు బ్లౌజ్ అన్నీ వచ్చేసాయి. కంటిన్యూ చూస్తున్నారు కదా ఇలా తయారవుతుంది. 1 2 3 డిజైన్లు ఒకేసారి ఇక్కడ అవుతుంది. ఇంకొక డిజైన్ ఇంకా 3 డిజైన్లు వెనక ఉంది. సో ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ నడుస్తుంది. సో ఇలా రెడీ అయ్యి ఇక్కడ నుంచి లంపులు రెడీ అవుతాయి. తర్వాత కటింగ్ చేస్తాం. 8 మీటర్లు 6 మీటర్ల 6:30 కటింగ్గా ఎలా చేయాలనేది అది తర్వాత ప్రాసెస్. దానికి కూడా ఇలా ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఒక చీర రెడీ అవ్వడానికి మీరు చూసాను పైన నుంచి నేను 3rd ఫ్లోర్ నుంచి కంటిన్యూ కింద బాటమ్ ఫ్లోర్ వరకు వచ్చినాను. ఎందుకు వచ్చినానంటే ఒక్కొక్క చీర ఎలా రెడీ అవుతుంది, కలర్ ఎలా చేస్తున్నారు, వైట్ ఎలా అవుతుంది, రోల్ ఎలా అవుతుంది, ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, ఎక్కడ ఫినిష్ అవుతుంది, ఇలా లంపులు రెడీ అవుతాయి. ఫైనల్ స్టేజ్ దీన్ని కట్టేసి బయటికి తెచ్చి 6 మీటర్ల 6:30 మళ్ళీ స్కేల్ పైన కటింగ్ చేస్తాం. అది కూడా చూపిస్తా. ఇది చీర రెడీ అవ్వడం. ఇది ఒక మిల్లులో ఉన్నాము. ఇలా కంప్లీట్ ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా ఉందా, ఏమైనా చేయాలా కటింగ్ అనేది కూడా ఈ కటింగ్ కూడా ఇక్కడ అవుతుంది.
ప్రాంజల్ మిల్ అనేది అంత ఈజీ కాదు, అంత పర్ఫెక్ట్ కాదు. ఒక మీరు నోటితో అంటారు జస్ట్ అన్న 100 రూపీస్ ఆ శారీ అనేది. ఈ 100 రూపీస్ కోసము ఎంత కష్టం ఉంది, ఎంత ప్రాసెస్ ఉంది అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్ అర్థమైంటుంది. సో ఫ్రెండ్స్, ఇలానే సపోర్ట్ చేయండి. మరొకసారి మరొక కలెక్షన్స్తో, మరొక మిల్లుతో, మరొక మన ఉన్న కుర్తీస్ ఎలా తయారవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు షో చేస్తాను.